పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజాసాబ్ సినిమాను రిలీజ్కు రెడీ చేస్తూనే మరోవైపు హను రాఘోపూడి డైరెక్షన్లో ఫౌజీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ లైనప్లో పలు సినిమాలున్నాయి. వాటిలో స్పిరిట్, కల్కి, సలార్ 2 సినిమాలుండగా వీటిలో ముందు రిలీజ్ కానున్న సినిమా రాజాసాబ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ముందు రాజాసాబ్ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అంతా మారుతితో సినిమా ఎందుకని నానా గొడవ చేస్తూ ఈ సినిమాను ఆపేయాలని సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా చేశారు. కానీ మారుతి మాత్రం ఈ విషయంలో ఏం మాట్లాడకుండా టైం వచ్చినప్పుడు తన వర్క్తోనే సమాధానం చెప్తానని మౌనం వహించాడు. అయితే ఎప్పుడైతే రాజాసాబ్ నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వచ్చాయో అందులో ప్రభాస్ లుక్స్ చూసి అభిమానులే కాకుండా అందరూ షాక్ అయిపోయారు. రాజాసాబ్లో ప్రభాస్ను మారుతి వింటేజ్ లుక్స్లో ప్రెజెంట్ చేశారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ మార్కెట్ విపరీతంగా పెరిగినా ప్రభాస్ లుక్స్ విషయంలో మాత్రం చాలా తేడాలు వచ్చాయి. అందుకే ప్రభాస్ను మళ్ళీ పాత లుక్లో చూడాలని అందరూ కోరుకున్నారు. గత కొంతకాలంగా ప్రభాస్ బయట కూడా చాలా సింపుల్గా కనిపిస్తూ తన హెయిర్ స్టైల్ను ఒక క్లాత్తో కవర్ చేసుకుంటూ కనిపిస్తూ వస్తున్నాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ప్రభాస్ ఓ పార్టీకి అటెండ్ అయ్యాడు. ఆ పార్టీలో ప్రభాస్ కొత్త లుక్స్ అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ అరేంజ్ చేసిన ఓ ప్రైవేట్ పార్టీలో ప్రభాస్ పాల్గొనగా ఆ ఈవెంట్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా తలకు ఓ క్లాత్ ధరించి కనిపించే ప్రభాస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కనిపించడంతో డార్లింగ్ లుక్స్ సంథింగ్ స్పెషల్గా మారాయి. ఈ ప్రైవేట్ పార్టీలో ప్రభాస్తో పాటు యాక్టర్ సుబ్బరాజు, ఏపీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు, సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ తదితరులు పాల్గొనగా వాటికి సంబంధించిన ఫొటోస్ ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్నాయి. కాగా ప్రభాస్ ఈ కొత్త లుక్ మెయింటైన్ చేస్తోంది ఫౌజీ కోసమా లేక స్పిరిట్ కోసమా అని ఫ్యాన్స్ ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇకపోతే సీతారామం లాంటి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కించిన హను రాఘోపుడి తన తదుపరి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు ఫౌజీ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు హై లెవెల్లో ఉండగా ఇప్పుడు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పైన ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. సాధారణంగా ఒక సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ వస్తుంది, కానీ ఫౌజీ విషయంలో మేకర్స్ ఒక ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాను ఏకంగా 2 భాగాలుగా విడుదల చేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే రెండో భాగం సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ రాబోతుంది. అంటే అసలు కథకు ముందు ఏం జరిగిందో రెండో భాగంలో చూపించనున్నారు. ఈ అరుదైన ప్లానింగ్ వెనుక దర్శకుడు హను రాఘోపుడి బలమైన కారణాన్నే చెప్పారు. ఇటీవలే నేషనల్ మీడియాకు ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచంలోని ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తున్నారు. రెండో భాగం ప్రీక్వెల్లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. భారతదేశ వలస పాలన కాలం నాటి ఎన్నో గొప్ప కథలు మనకు తెలియవని, వాటిని వెలికి తీయడానికి తన వద్ద అపారమైన మెటీరియల్ ఉందని అన్నారు. చరిత్రలో విషాదకరంగా ముగిసిన ఎన్నో కథలున్నాయి, కానీ మరో వాస్తవికతలో చూస్తే అవి అద్భుతమైన ప్రేమ కావ్యాలుగా ఉంటాయి. అలాంటి కొన్ని నిజ జీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాను అని హను రాఘోపుడి చెప్పిన మాటలు సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సీతారామంలో కూడా ఆయన ఇలాంటి టచింగ్ పాయింట్నే చూపించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ పూర్తి స్థాయిలో నటిస్తున్న ఎపిక్ పీరియాడిక్ డ్రామా ఇదే కావడం విశేషం. ఒక సైనికుడు అత్యంత ధైర్యవంతమైన కథ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. పుష్ప మేకర్స్ అయిన మైత్రి వారు ఈ సినిమాను తమ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్ డ్రామాలో ప్రభాస్ను ఎలా చూపించబోతున్నారో, అసలు ఈ ప్రీక్వెల్ ప్లాన్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.